హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రీడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో అసలు ఈ CPGRAMS అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి అండ్ దీని ఎందుకు న్యూస్లో వచ్చింది అనేటువంటి అన్ని అంశాలని కూడా మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో మనకి నేమ్ చూస్తేనే అర్థమైపోతుంది, సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ అనమాట. సో ప్రజల యొక్క ఫిర్యాదులు అనేవి తీసుకొని అవి ఏ విధంగా సాల్వ్ అవుతున్నాయి, ఎన్ని కేసెస్ అనేవి కంప్లీట్ అయ్యాయి, ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి కంప్లీట్ ఎనాలిసిస్ ఇచ్చేటువంటి ఒక సిస్టమ్ అనమాట. సో ఇక్కడ తీసుకుంది సెంట్రలైజ్డ్. సో సెంట్రలైజ్డ్ అన్నప్పుడు మన దేశం మొత్తం మీద ఉండేటువంటి ఫిర్యాదుల సంఖ్య ఏ విధంగా ఉంది, ఎన్ని పరిష్కరించబడుతున్నాయి, ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయి అనేటువంటి విషయాల గురించి కూడా మనకి ఈ యొక్క పోర్టల్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఎందుకు న్యూస్లో వచ్చింది, రీసెంట్గా అయితే ఈ యొక్క పోర్టల్ నుంచి 17th రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారనమాట. ఏ విధంగా అంటే మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కలిపి మొత్తం ఎన్ని కేసెస్ వచ్చాయి, ఎన్ని పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కి అంటే ఇక్కడ ఫిర్యాదులు సేకరించి వాటిని ఎంతవరకు సాల్వ్ చేశారు, మళ్ళీ ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఇటువంటి విషయాల గురించి కంప్లీట్ ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఈ CPGRAM అనమాట. అది 2023 డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది జనవరి నెలలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్ట్ యొక్క సారాంశం ఏంటి, సో ఇక్కడ రిపోర్ట్లో ఏదైతే తెలిసిందంటే సో మొత్తం ఎన్ని 58,016 పబ్లిక్ గ్రీవెన్సెస్ కేసెస్ అనేవి రిసీవ్ అయ్యాయి అనేటువంటి విషయం అనేది తెలిసిందనమాట. అండ్ ఇక్కడ వచ్చినటువంటి కంప్లైంట్స్లో చాలా ఎక్కువ ఉంటాయి, వాటిలో ఇన్ని కేసెస్ అనేవి మెయిన్లీ ఈ యొక్క డిసెంబర్ నెలలో కేసెస్ కూడా సాల్వ్ అయ్యాయి. సో సాల్వ్ అయిన కేసెస్ లాగా అనమాట. అండ్ ఇక్కడ పెండెన్సీ ఎంత ఉంది అంటే డిసెంబర్ నెలలో వచ్చినటువంటి కేసెస్కి అంతకుముందు ఉన్న కేసెస్ మొత్తంలో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. బట్ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెండెన్సీ కేసులు ఎన్ని ఉన్నాయంటే 1,82,451 అనమాట. ఇన్ని కేసెస్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. సో అంటే జనరల్గా మనం చూసేటువంటి స్పందన ప్రోగ్రామ్ ఏ విధంగా ఉందో అలా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేవి మనకి చాలా చోట్ల అందుబాటులో ఉన్నాయి. బట్ ఇవి ఆన్లైన్ పోర్టల్ ద్వారా రీసెంట్గా ఈ మధ్యనే తీసుకొని వచ్చారు, పోర్టల్ ద్వారా ఇవ్వడాన్ని క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసెస్ అనేవి ఎక్కువగా సాల్వ్ అవ్వడం అండ్ వాటి యొక్క రిలీజ్ కావచ్చు, అంటే వాటి యొక్క డేటా అనేది ఎప్పటికప్పుడు మనం చూడడానికి ప్రజలకి కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తీసుకున్నటువంటి సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ దాకా అవైలబిలిటీలో ఉంది. సో ఈ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగా తీసుకొని వచ్చారు. దాని ద్వారా ఏంటంటే 24/7 ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచైనా మనం గవర్నమెంట్ అఫీషియల్స్కి మన యొక్క కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. అది కంప్లైంట్స్ అన్నప్పుడు మనం సివిల్ కేసు కావచ్చు, క్రిమినల్ కేసు కావచ్చు, లేదా మన పర్సనల్గా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళు కంప్లైంట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఎప్పటికీ ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ అనేది అవైలబిలిటీలో ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాల్సిన ప్రతిదీ అవసరం లేదు. ఈ యొక్క పోర్టల్లో కూడా మనం మన యొక్క కంప్లైంట్ అనేది రిజిస్టర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది ఒక ఆన్లైన్ వెబ్ ఎనేబుల్డ్ సిస్టమ్ లాగా తీసుకొని వచ్చారు. సో ఆన్లైన్ ఎనేబుల్డ్ వెబ్ ఎనేబుల్డ్ సిస్టమ్ అంటే ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి చాలా సంస్థలు అంటే ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి ఈ యొక్క పోర్టల్ని నిర్వహిస్తూ ఉంటాయి అన్నమాట. ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి, సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ పరంగా అంటే మన IT మినిస్ట్రీ తరపున ఉన్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. సో నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏదైతే ఉందో అది ఇందులో కీలకం అనమాట. వీళ్ళ దగ్గర కంప్లీట్ డేటా అనేది ఎప్పటికప్పుడు తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళకి ఎవరు సహకారం అందిస్తారు, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. మన దేశం మొత్తానికి కూడా ఉన్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద ఏవైతే డేటా ఉంటుందో అది మొత్తం కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ వాళ్ళకి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ వాళ్ళకి ఈ డేటా అనేది కొలాబరేట్ చేసినప్పుడు వాళ్ళు యొక్క పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ తరపున ఎప్పటికీ సహాయం అనేది ఉంటుందన్నమాట. అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్కి సంబంధించినటువంటి డైరెక్టరేట్ వాళ్ళు ఉంటారు అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ తరపున ఈ యొక్క విభాగం కూడా వీళ్ళకి సహాయం అనేది ఎప్పుడు చేస్తుంటుంది. సో మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ తరపున
ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ డేటా మొత్తం కలెక్ట్ చేసి ఈ ఆన్లైన్ పోర్టల్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఈ యొక్క పోర్టల్ ఏదైతే ఉందో అది డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. సో ఇక్కడ మనకి ఉన్నటువంటి మినిస్టర్ ఎవరంటే జితేంద్ర సింగ్ గారు అనమాట. సో రీసెంట్గా అయితే జితేంద్ర సింగ్ గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ కింద పబ్లిక్ గ్రీవెన్సెస్ కింద వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయనే ఈ యొక్క పోర్టల్ని లాంచ్ చేశారనమాట. సో ఇక్కడ జితేంద్ర సింగ్ గారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ జితేంద్ర సింగ్ గారు డిసెంబర్ నెలలో జరిగినటువంటి ఈ ఆన్లైన్ వెబ్ పోర్టల్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ యొక్క జిఆర్ఏఎంఎస్ ప్రోగ్రామ్ గురించి తెలియజేయడం జరిగింది. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సింగిల్ పోర్టల్ ఏదైతే ఉందో మన దేశం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మినిస్ట్రీస్ అంటే ప్రతి మంత్రిత్వ శాఖని కూడా కలిపేటువంటి ఒక పెద్ద పోర్టల్ అనమాట. జనరల్గా మనకు ఒక పోర్టల్ ఉంది ఉమాంగ్ అని. సో ఉమాంగ్ పోర్టల్ ఏదైతే ఉందో అది అన్ని మంత్రిత్వ శాఖల్ని సంబంధించినటువంటి సర్వీసులన్నీ కూడా మనకి ఉమాంగ్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సో అలాగే ఇది మెయిన్ అనమాట. ప్రతి ఒక్క విభాగానికి కంప్లైంట్ ఉంటే అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోర్టల్ కనెక్షన్ అనేది దీనికి ఉంటుంది. సో మనం పబ్లిక్ పరంగా హెల్త్ పరంగా ఏదైనా కంప్లైంట్ చేస్తే అది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి గ్రీవెన్స్ సెల్లోకి ఇవ్వబడుతుంది సొల్యూషన్ తీసుకొని రావడానికి. అలాగే మనం ఏదైనా వేరే రకమైన ల్యాండ్ కేసు కనుకైతే సో దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రీలోకి ఆ యొక్క కేసు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని మినిస్ట్రీస్ అన్ని కలిపి కూడా ఇందులో మనకి అవైలబిలిటీలో ఉంటాయి ఆ కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు సొల్యూషన్ చూపించడానికి. అండ్ ఎవ్రీ మినిస్ట్రీ అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ అండ్ ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఈ సిస్టమ్ని అందుబాటులో తీసుకుని అంటే ప్రతి ఒక్క కేసుని సాల్వ్ చేయడంలో ప్రతి ఒక్క రాష్ట్రము అండ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎప్పటికప్పుడు చెక్ చేసి సొల్యూషన్స్ అనే ఇవ్వడానికి వాళ్ళు ఎప్పటికీ ఇందులో ముందుగా ఉంటారు. అండ్ ఇక్కడ సిపిజిఆర్ఎం ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది జనరల్గా మన అవైలబిలిటీ ఉండేటువంటి ఫ్రీ మొబైల్ అప్లికేషన్ లాంటిది అనమాట. అది కూడా ప్రతి ఒక్కరికి అంటే మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి ఒక సాధారణ మొబైల్ అప్లికేషన్ లాగా ఇవ్వబడింది. సో దీన్ని జనరల్గా మనం గూగుల్ ప్లే స్టోర్ నుంచి తీసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. అంటే మనం కంప్లైంట్ చేయాలనుకుంటే వెంటనే ఈ యొక్క పోర్టల్ ద్వారా మనం కంప్లైంటింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఇది దేంతో కలపబడింది? సో ఉమాంగ్ పోర్టల్ ద్వారా కలపబడింది అనమాట. ఉమాంగ్ పోర్టల్ అంటే మన గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి సర్వీసెస్కి చెందినటువంటి అన్ని డేటా అనేది ఈ యొక్క ఉమాంగ్ పోర్టల్లో ఉంటుంది. సో ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ మొబైల్ యాప్ ఫర్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. పరిపాలన పరంగా ఏవైతే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ సర్వీసెస్ అవైలబిలిటీ చేయడానికి గవర్నమెంట్ తరఫున ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మన యొక్క ఉమాంగ్ పోర్టల్లో మనం చూస్తూ ఉంటాం. దాన్ని కూడా ఈ సిపిజిఆర్ఏఎం ప్రోగ్రామ్కి అనుసంధానించి దీన్ని కంప్లైంట్స్ కోసం ఎస్పెషల్లీ ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ అనేవి ఫైల్ చేయడానికి సొల్యూషన్ చూపించడానికి ఏర్పాటు చేసిన ఈ సిపిజిఆర్ఏఎంఎస్ అనేటువంటి ఆన్లైన్ బేస్డ్ పోర్టల్. సో ఇక్కడ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి ఒక్క దేశంలో అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో యూటీస్లో ఏవైతే కంప్లైంట్స్ ఫైల్ అవుతుంటాయో వాటన్నిటినీ కూడా గ్రీవెన్సెస్ అంటే ఇక్కడ కంప్లైంట్స్ అనేవి ఏవైతే ఫైల్ అవుతుంటాయో వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉంటారు. అది కూడా మన కంప్లైంట్ చేసినప్పుడు ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకి ఇస్తారనమాట. మనం కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం తెలిసిపోతుంది. సో ఎవ్రీ టైం మన యొక్క సిపిజిఆర్ఏఎం పోర్టల్లోకి వెళ్ళిపోయి మన కేసు ఎంతవరకు అయింది అంటే మనం చేసినటువంటి ఫిర్యాదు పరిష్కరింపబడిందా లేదా అనేటువంటి విషయాన్ని ఈ యొక్క యూనిక్ ఐడి ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ మనకి కనుక వచ్చినటువంటి రిజల్ట్ తోటి అంటే మనకు వాళ్ళు ఇచ్చినటువంటి సొల్యూషన్ ఏదైతే ఉందో దానివల్ల కనుక మనం సాటిస్ఫైడ్ అవ్వకపోతే ఆ గ్రీవెన్స్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం కంప్లైంట్ చేసాం ఈ పోర్టల్ ద్వారా. సో వాళ్ళకి ఇచ్చిన సొల్యూషన్ అనేది మనకి సాటిస్ఫాక్టరీగా లేదు. సో అటువంటి సిచ్యువేషన్ ఏంటంటే మనం మళ్ళీ కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కంప్లైంట్ చేయాలంటే మనకి ఒక ఆప్షన్ ఉంటుందన్నమాట. మనకి ఇచ్చినటువంటి సొల్యూషన్ అనేది మనకి సాటిస్ఫాక్టరీగా లేదు. అప్పుడు మనం ఒక ఫీడ్బ్యాక్ ఇస్తాం అనమాట. పూర్ అనేటువంటి అంటే రేటింగ్ లాగా మనం పూర్ అనేటువంటి
రేటింగ్ కనుక ఇస్తే అప్పుడు మనకి మళ్ళీ దాని గురించి ఇంకొక కేసు ఫైల్ చేయడానికి, అంటే ఇంకొక ఫిర్యాదు అనేది, నాకు ఇటువంటి ఫిర్యాదుకి, నేను చేసినటువంటి ఫిర్యాదుకి మాకు ఈ సొల్యూషన్ చెప్పారు, మాకు ఈ యొక్క ఫిర్యాదుకి ఇచ్చినటువంటి సొల్యూషన్ అనేది నచ్చలేదు, మాకు ఇంకొక విధంగా మళ్ళీ కావాలి, అంటే మాకు కావాల్సిన న్యాయం జరగలేదు అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుపడానికి ఇంకొక అవకాశం అనేది రేటింగ్ ఇచ్చినప్పుడు మనకి మళ్ళీ ఫైల్ ఇంకొక కేసుని ఇంకొక ఫిర్యాదు చేయడానికి అవకాశం అనేది లభిస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క మనం చేసినటువంటి కంప్లైంట్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, అంటే మన ఏదైనా కేసుని ఫిర్యాదుని వాళ్ళకి ఇచ్చాము, అప్పీల్ చేసినప్పుడు దాని యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, కంప్లీట్ అయిందా లేదా, లేదా కంప్లీట్ అయిన తర్వాత మనకు వచ్చినటువంటి సొల్యూషన్ ఏంది, లేదా పెండెన్సీలో ఉందా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. బట్ కొన్ని రకాలైనటువంటి వాటికి మాత్రం ఈ ఫిర్యాదులు చేసే దగ్గర, అంటే మనం ఇప్పుడు గ్రీవెన్స్ సెల్కి కంప్లైంట్ చేసినప్పుడు కొన్ని విషయాల గురించి మాత్రం ఎటువంటి రీడ్రెస్ అనేది ఇవ్వబడదు, అంటే అక్కడ ఎటువంటి పరిష్కారం అనేది ఇవ్వబడదు. ఏ విధంగా అంటే రిజిస్ట్రేషన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్నీ ఇస్తారు, బట్ మన దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశాలనే ఇవ్వబడవు. అండ్ కోర్టులకి సంబంధించినటువంటి విషయాల గురించి కొన్ని ఖచ్చితంగా ఇవి బయటకు వస్తే, ఈ న్యూస్ కనుక బయటకు వస్తే దేశంలో అంతర్గత కలహాలు వస్తాయి అనేటువంటి విషయాల గురించి కూడా బయటికి తెలియనీరు. అండ్ ప్రీ జ్యుడిస్ మ్యాటర్, అంటే ఏదైనా కేసు సాల్వ్ అవ్వకముందే దాని గురించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని బయట ప్రజలకి తెలియనివ్వరు అనమాట. అటువంటి విషయాలు ఎస్పెషల్లీ మతపరమైనటువంటి అంశాలకు చెందినటువంటి కేసులు ఏమన్నా జరుగుతుంటే వాటి యొక్క సొల్యూషన్ అనేది ముందుగానే ఈ యొక్క సెల్లో కనుక అడిగారు అనుకోండి, అక్కడ మనకు ఆ సొల్యూషన్ అనేది తెలియనీరు అనమాట. సో అది కూడా ఇందులో ఉంటుంది. మన ఆర్టీఐ యాక్ట్ కింద మన యొక్క కావాల్సినటువంటి ఫిర్యాదు అనేది చేయొచ్చు, మన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, బట్ కొన్ని రకాలైనటువంటి ఆర్టీఐ యాక్ట్ కింద కూడా మనకి రావు. అండ్ ఇక్కడైతే మన జితేంద్ర సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అనమాట, ఈయన మన డిసెంబర్ నెలలో, లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో ఈ యొక్క పోర్టల్ ఏదైతే ఉందో యాన్యువల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. అంటే 2023 సంవత్సరం మొత్తానికి కలిపి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారు. ఆ టైంలోనే ఈ CPGRAMకి సంబంధించినటువంటి మొబైల్ యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఎప్పుడంటే 19 డిసెంబర్ని ఈ యొక్క యాప్ గురించి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి కూడా వచ్చేటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి, అంతకుముందు నెల కేసులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సాల్వ్ అవుతున్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ CPGRAM పోర్టల్లో పొందుపరుస్తూ వస్తున్నారు. అండ్ ఇక్కడ డిసెంబర్ 2023కు సంబంధించినటువంటి కేసులు అనేవి చాలా వచ్చాయి. BSNL ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్కి అయితే నియర్లీ 89,000 కేసులు అనేవి వచ్చాయి. సో 89,917 కేసులు అనేవి ఫీడ్బ్యాక్స్ అనేవి వచ్చాయి అనమాట. వాటిలో చాలా ఫీడ్బ్యాక్స్ కలెక్ట్ చేస్తే నియర్లీ 42% సిటిజన్స్ సాటిస్ఫాక్షన్ అయ్యారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి సొల్యూషన్ తోటి వాళ్ళు సంతృప్తి చెందారనమాట. ఇచ్చినటువంటి కంప్లైంట్కి రిజల్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. అండ్ ఇక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి 35,573 ఫీడ్బ్యాక్స్ అనేవి కూడా ప్రతి ఒక్క రాష్ట్రము, యూనియన్ టెరిటరీస్ నుంచి కూడా BSNL ఫీడ్బ్యాక్ కాల్ సెంటర్లో రిజిస్టర్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఏ విధంగా పబ్లిక్ గ్రీవెన్సెస్ వస్తున్నాయి, ఎలా సొల్యూషన్ తీసుకొని వస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఈ పోర్టల్లో ఉన్నటువంటి అంశాలు అనేవి మనకి తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ మనకైతే ఈ యొక్క డిసెంబర్ నెలకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ గ్రీవెన్సెస్ అనేవి నమోదు చేయడం జరిగింది. సో ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎక్కువ కంప్లైంట్స్ అనేవి వచ్చాయి. డిసెంబర్ నెలలో ఎన్ని వచ్చాయంటే నియర్లీ 20,732 కంప్లైంట్స్, గ్రీవెన్సెస్ అనేవి సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు. అండ్ నియర్లీ 15 UTs అండ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నియర్లీ more than 1000 గ్రీవెన్సెస్ అనేవి డిసెంబర్ నెలలో నమోదయ్యాయి. అండ్ వాటిలో 16 రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే 1000 కన్నా ఎక్కువ కేసులు సాల్వ్ అయ్యాయి. బట్ ఇంతకన్నా ఎక్కువ కూడా వస్తుంటాయి, 2000 కేసులు వచ్చి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ కూడా వచ్చి ఉండొచ్చు. 1000 కేసుల కన్నా ఎక్కువగా కూడా సాల్వ్ అయ్యాయి. ఎక్కడ ఎక్కువ సొల్యూషన్ చేస్తున్నారంటే ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్ రాష్ట్రంలో వచ్చిన కేసెస్ ఏవైతే ఉన్నాయి గ్రీవెన్సెస్లో వాటిని ఎక్కువగా డిస్పోజ్ చేస్తున్నారు. డిస్పోజ్ చేయడం అంటే ఫిర్యాదులకి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. వాటిలో చాలా వరకు కేసెస్ అనేవి వచ్చిన వాటిలో సొల్యూషన్ అనేది ఇచ్చి వాళ్ళకి పరిష్కారం అనేది చూపిస్తున్నారు. అండ్ ఈ నెంబర్ అనేది కాదు, ఎక్కువ ఎక్కడ వస్తున్నాయంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ కంప్లైంట్స్ ఫైల్ అవుతూ ఉన్నాయి. వచ్చిన వాటిలో ఎక్కువగా ఎక్కడ క్లియర్ చేస్తూ ఉన్నారు ప్రాబ్లమ్స్ అంటే ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్లో మ్యాక్సిమం ఫిర్యాదులు అన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది చూపిస్తూ ఉన్నారు.
అండ్ ఇక్కడ డిఆర్పిజి పోర్టల్ ఏదైతే ఉందో, అంటే ఆ యొక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రతి ఒక్క రాష్ట్రంలో, యూనియన్ టెరిటరీస్లో అండ్ మనకి స్పందన లాగా తీసుకునేటువంటి సెంటర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి అన్నిట్లో కూడా ఎప్పటికప్పుడు ఫిర్యాదులు ఎన్ని వస్తున్నాయి, ఏ విధంగా సొల్యూషన్ ఇస్తున్నారు అనేటువంటి అన్ని అంశాల గురించి కూడా ఎప్పటికప్పుడు డేటా కలెక్ట్ చేస్తుంటారు. అలా డేటా కలెక్ట్ చేయడానికి ఇచ్చినటువంటి స్కీమ్ ఏంటంటే సేవోత్తమ్ స్కీమ్ అనమాట. ఇప్పటికే ఈ 16 రాష్ట్రాలు, ఇందులో మన దేశంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాలు కూడా ఈ సేవోత్తమ్ స్కీమ్లో భాగంగా సేవోత్తమ్ పోర్టల్లో భాగంగా ట్రైనింగ్స్ అనేవి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ 2023-24కి కల్లా 166 ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఇందులో 5,706 ఆఫీసర్స్కి ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇచ్చి ఈ యొక్క సేవోత్తమ్ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫిర్యాదులు తీసుకోవడం, ఎప్పటికప్పుడు ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయి, ఎన్ని పెండెన్సీలు ఉన్నాయి అనేటువంటి డేటాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి, పోర్టల్లో రిపోర్ట్ చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.